అక్రమం విస్తరించడం వల్ల ఏం జరుగుతుంది? ఉదాహరణకి మనకి పూర్వ దినాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటుండేవి. మన పూర్వీకులైన తాతలు, ముత్తాతలు, మామలు వీళ్ళు చక్కగా కుటుంబాన్ని పోషించడంలో మన తల్లిదండ్రులను, అలాగే మనవలను, మనవరాలని ఇలాగా ఉమ్మడి కుటుంబం అంటే ఒక ఇంచుమించు ఒక 20 మంది వరకు ఒక కుటుంబంలో ఉంటుండేవారు. అయితే కాలం మారే కొలది వేరే కాపురాలు అంటూ విడిపోయి ఎవరి కుటుంబం వారు చూసుకోవటం జరుగుతూ ఉంది. ఈ కాలాన్ని వీటన్నిటిని కూడా మనము పరిగణలోనికి తీసుకొస్తే నిజంగా ఆ రోజులో ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఎంత బాగుండేవో. మరి ఇప్పుడు కుటుంబం చిన్నదైనప్పటికీ చాలా విభేదాలు కుటుంబంలోనే ఉంటున్నాయి. దానికి రీజన్ ఏంటి? కాలం మారిపోయింది, అలాగే కుటుంబ పరిస్థితులు కూడా మారిపోయాయి. దానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్లో ఒక వాక్యము మనకి తెలియచేయబడుతుంది. అదేమిటంటే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరించింది కనుక ప్రేమ చల్లారిపోతుంది అనే విషయాన్ని బైబిల్ గ్రంథం ముందుగానే చెప్పింది. అందుకే ఆ కాలానికి మరి ఆ పూర్వ దినాలు చాలా మంచివని మన పూర్వీకులు చాలా చక్కగా గడిచిపోయిన కాలమే, పూర్వీకులు ఉన్న కాలమే, మన తాత ముత్తాతల కాలం చాలా బాగుందని చాలామంది చెబుతూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఉండట్లేదు అని అంటే ఇదిగో వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యంలో ఆనాడు చెప్పిన మాట ఏంటంటే అక్రమం విస్తరించడం వల్ల ప్రేమలు చల్లారిపోయాయి. ఈ రోజుకి కూడా కుటుంబాల్లో ప్రేమలు లేవు, ఆప్యాయత లేవు, ప్రేమ అనురాగాలు లేవు, అలాగే మనిషికి పట్ల గౌరవాలు కూడా లేకుండా పోతున్నాయి. ఈ రోజున సమాజంలో చూస్తుంటే వ్యత్యాసాలు, చాలా రకాలైన వ్యత్యాసాలు మనకి కనబడుతూ ఉన్నాయి. దానికి గల కారణం ఏంటంటే అక్రమము విస్తరించిపోయింది. ఏమన్నా ఇంకొక ఉదాహరణ చెప్తాను. పూర్వదినాల్లో పంటలు చాలా చక్కగా పండించేవారు. వాటిని మనం ఆరగించడం వల్ల, తినడం వల్ల మంచి ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు మనం తినే ప్రతి ఆహారం కూడా విష పదార్థంగా ఉంది. అందుకే చిన్నపిల్లలు కూడా గుండెపోట్లు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, బీపీ, షుగర్లు కూడా చిన్నపిల్లలకు వస్తున్నాయి. అక్రమం విస్తరించిపోయింది కనుక ఇలాగే సమాజం నాశనం అయిపోతా ఉంది. ఈ కడవరి దినాల్లో, అంచె దినాలు, అపాయకర దినాల్లో ఉన్నాం. క్రీస్తు ప్రేమను మరలా నింపుకొని క్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తు ప్రేమను చాటించుదాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.